దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు దాటినా దేశంలో 28 రాష్ట్రాలున్నా లేడీ సీఎం లైనోళ్ళు ఎందరో ఎరికేనా? ఉత్త 18 మందే. అందులో కాంగ్రెస్ నుంచి 5గురు అయితే బీజేపీకి ఎంచి 4. కడమోళ్ళంతా లోకల్ పార్టీల ముఖ్యమంత్రులే. ఓట్లలో సగం ఉన్న మేము సీఎం సీట్ల కాడ ఓ మస్తు దూరానున్నామబ్బా. ఇప్పుడు గీ ముచ్చట దేనికి చెప్తున్నామంటే, मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूँ कि రైట్. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మేడం నసీబ్ ఎట్లున్నదంటే అసెంబ్లీకి ఒక ముందుకే సీఎం అయ్యింది. అవు మరి ఎమ్మెల్యే గెలుచుడు ఇదే తొలుతా. ఏబీవీపీ తోటి రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ కార్పొరేటర్ గా పనిచేసింది. అసెంబ్లీలో 70 సీట్లుంటే 48 సీట్ల బంపర్ మెజార్టీ తోటి బీజేపీ గెలిచింది. కేజ్రీవాల్ నొడగొట్టిన లీడరు ఇంకో 2-3 పేర్లు వినబడ్డ పార్టీ పెద్దలు రేఖా మేడానికి ఛాన్స్ ఇచ్చిండ్రు. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో బీజేపీ పవర్ ఉన్న లేడీ సీఎం లేకుండేరి గట్ల కలిసి వచ్చింది అన్నట్టు. అట్లనే ఇంకో 6 మంత్రులు కూడా ప్రమాణం చేసిండ్రు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి ప్రధానమంత్రి మోడీ సారు, సెంటర్ మంత్రులు, సీఎంలు చాలా మందే వచ్చిండ్రు. అగో ఆంధ్ర చిన్న సీఎం పవన్ సార్ తోటి ముచ్చట పెట్టి మళ్ళా ఈడికొచ్చి సీఎం చంద్రన్న తోటి పెట్టిండు. సెంటర్ గవర్నమెంట్ లో పొత్తున్నందుకు మస్తు మర్యాద అందుతుంది మనోళ్లకు. హామీ ఇచ్చినట్టే అక్కల అకౌంట్ లో 2,500 వేసే పథకం వచ్చే నెల చాలు చేస్తామని చెప్పింది సీఎం రేఖా మేడము. ఏళ్లకేండ్లు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వెళ్ళినాక దేశ రాజధానిలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏలువాడు ఎట్లుంటుందో చూడాలి మరి.